అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించింది. అవినీతి విధానాలు, అసమర్థ నాయకత్వం, అనాలోచిత నిర్ణయాలు, దోపిడీ విధానం వల్ల రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చేశారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవి కాకుండా ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా రాబోయే 15 సంవత్సరాల ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు చేసుకొచ్చారు. చివరకు రాష్ట్ర రాజధానిలోని సెక్రటేరియట్ భవనాలను కూడా తాకట్టు పెట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు 10 లక్షల కోట్ల అప్పులు చేసి సంవత్సరానికి 71,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీ చెల్లింపు భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడింది. ఇది కాకుండా జగన్ రెడ్డి అధికారంలో దిగేటప్పటికీ వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన బకాయిలను 1,40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు. అందులో చూసుకుంటే కొన్ని చెప్పుకున్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు 2,532 కోట్లు, అదేవిధంగా ఇతర ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 450 కోట్లు, చిన్నపిల్లలకి ఇవ్వాల్సిన అంగన్వాడీ పిల్లలకి ఇవ్వాల్సిన చిక్కీలు, కోడిగుడ్లు బకాయిలు 256 కోట్లు, వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 1,800 కోట్లు, ధాన్యం బకాయిలు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు 1,600 కోట్లు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 20,000 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్టుల బకాయిలు 19,000 కోట్లు, గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్లు. ఈ విధంగా చూసినప్పుడు 1,40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వైకాపా ప్రభుత్వం గద్దె దిగింది. తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ, అమరావతి నిర్మాణం కానీ వీటిపైన ఖర్చు పెట్టకుండా విలాసాలకు, జగన్ రెడ్డి తన యొక్క సొంత ఆస్తులకు రక్షణ కల్పించుకోవడం కోసం దుబారాలకు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఆదాయం తీసుకురాకుండా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల కాలంలో వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన బకాయిలను 22,000 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింది. అంటే 1,40,000 కోట్ల రూపాయల బకాయిల్లో ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్కి 800 కోట్ల పైగా ఇచ్చారు నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈరోజు సుమారు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు 8 లక్షల కోట్ల రూపాయలను